మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల్ చినరాజప్ప తెలిపారు. సామర్లకోట పట్టణంలో ఉన్న శ్రీ కుమార స్వామి రామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ సంబంధిత అధికారులతో మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణ అధికారి నీలకంఠ ఆధ్వర్యంలో ఆర్డీఓ శ్రీ రమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరగబోయే మహాశివరాత్రికి సుదూర ప్రాంతాల్లోని అశేష జనవాహిని వస్తారని, పంచారామ క్షేత్రంలో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారని ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతనిచ్చి స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన సదుపాయం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో ఉన్న భక్తులకు మరియు పిల్లలకు మంచినీళ్లు మరియు పాలు, ఆహార పదార్థాలు దేవస్థానం ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నించాలని తెలియజేశారు. 6 రోజుల పాటు జరిగే ఈ మహాశివరాత్రి వేడుకలకు అధికారులు అంతా బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి అధికారి ఆయా శాఖల ద్వారా వారి ప్రోత్సాహాన్ని అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, పీఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమారి, జార్జ్ చక్రవర్తి, కమిషనర్ శ్రీ విద్య, ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ మెంబర్లు, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వారితో పాటు ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం నూతనంగా పాల్గొన్న సభ్యులు కూడా ఉండటం, వారందరూ కూడా శివరాత్రికి మరి అన్ని శాఖలు ఎలాగా చేస్తా ఉన్నారో, ఏదైతే ఈ పదవి బాధ్యతలు చేస్తున్నారో వాళ్ళు కూడా దగ్గరుండి ఏ ఒక్క భక్తుడికి, ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా భీమేశ్వర స్వామి ఆలయానికి రావటం, దానికోసం ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ భోజన సదుపాయాలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే ఈ పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులతో పాటు ఏదైతే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక నాయకులు కానీ, శ్రేణులు కానీ మరి భక్తులకు అందుబాటులో ఉండి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులకి సహకారం అందించి మనం వారికి సహకారం అందించాలి. అలాగే మనం తక్కువగా విఐపీ దర్శనాలకి తక్కువ రికమెండ్ చేయాలి మనం, ఎందుకంటే సాధారణ భక్తులకి పెద్దపేట వేసి మనం మన బంధువుల్ని, మిత్రుల్ని తగ్గించుకుని తప్పనప్పటికీ కూడా తగ్గించుకుని సాధారణ భక్తులకి వారికి సౌకర్యంగా ఉండేలాగా వీలు కల్పించాలని ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా కోరుకుంటున్నాం. రేపు శివరాత్రి మహాశివరాత్రి బ్రహ్మాండంగా చేయాలని కార్యక్రమం అంటే ఈ అన్ని శివరాత్రులు అంటోడ జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రతి పంచారామం కూడా ఈ శివరాత్రి మహోత్సవంగా ఘనంగా చేయడం నైట్ వరకు ఉండదు. 70,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 10,000 పెరిగి పడుకోవడం ఇంత పెద్ద ఎత్తు జరుగుతుందిగా. అర్ధగడిగా ఏర్పాటు, మంచి సౌకర్యాలు, మంచి భోజనం, ఏ సౌకర్యాలు కట్టారు. అలాగే భక్తులు కూడా ఉన్నారు. మాకు ఇబ్బంది ఈ భోజనం పెట్టడానికి 3 మంది ఉన్నారు. మంచి భోజనం పెడతారు. అలాగే పోలు పిల్లలకి పోవడానికి ఎవరైనా చెప్పుకుంటే రారా పోవడానికి భోజనం పెట్టడానికి ఏమో ఒక ఏ వయసు తర్వాత కానీ వెంకటరాజు ఇంకా చాలా మంది ఉన్నారు. మా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఇక డిపార్ట్మెంట్ ఒకటి ఇప్పుడు ఏమో ముఖ్యమంత్రి మనకి భోజనం పోయిపోలేదు. అలాగే ఇప్పుడు మనం కార్యక్రమం సక్రమంగా జరగాలంటే డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ కావాలి. ఏది మిస్ అయినా ప్రోగ్రామ్ అంతా కూడా చెప్తాను. దాని కోఆర్డినేషన్ మొత్తం మీరు బాధ్యతని ఎంఆర్ఓ మీరు కోఆర్డినేట్ ఎంఆర్ఓ బాధ్యత నేను చేస్తాను. ఎంఆర్ఓ